తెలుగు తెర సోగ్గాడు శోభన్ బాబు గారు. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది హీరోలు వచ్చినా ఆయన ఎప్పటికీ సోగ్గాడే, ఎవర్ గ్రీన్ సోగ్గాడు. ఆ విషయం చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అప్పట్లో అమ్మాయిలు కోరుకున్నట్టుగా ఉన్న రూపం శోభన్ బాబు గారిది. దీనికి తోడు సోగ్గాడు సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. ఇందులో ఆడవారు మెప్పించే కథ ఉండటం మరో విశేషం. అలా అప్పటి అమ్మాయిల గ్రీకు వీరుడు శోభన్ బాబు గారు. నట శేఖరుడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు గారు పేద మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చారు. నాటకాల ద్వారా నటనపై ఆసక్తి పెంచుకొని సినిమాల్లోకి వచ్చారు. వరుసగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ తాను ఆవిష్కరించుకున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ వచ్చారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వంటి హీరోల సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ మెప్పించాడు. ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. నెమ్మదిగా హీరోగా ఎదిగారు. తిరుగులేని స్టార్డంగా నిలబడ్డారు. తెలుగు ఆడియన్స్ కి సోగ్గాడయ్యాడు శోభన్ బాబు గారు. అయితే ప్రారంభంలో శోభన్ బాబు గారు చాలా అవమానాలు ఫేస్ చేశారట. అది కూడా తనని ఎంతో ఇష్టపడ్డా, ఆరాధించబడిన జయలలిత తల్లినే తాన్ని అవమానించిందట. అవమానం అంటే అది మామూలు అవమానం కాదు, చాలా దారుణమైన అవమానం. కలర్ గురించిన అవమానం కావడం గమనార్హం. సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించిన మొదటి డిటెక్టివ్ ఫిలిం గూఢచారి 116 సినిమాలో అసలు హీరోగా చేయాల్సింది శోభన్ బాబు గారినే. ఆయన్ని హీరోగా అనుకున్నారు. హీరోయిన్ గా జయలలిత గారిని తీసుకున్నారు. జయలలిత గారు అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తుంది. కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్ద గుర్తింపు లేదు. ఆమె తల్లి సంధ్య అప్పటికే పెద్ద నటి, బాగా రిచ్ పార్టీ కూడా. దీంతో ఆ యాటిట్యూడ్ ఆమెలో గట్టిగానే ఉంది. గూఢచారి 116 సినిమా సెట్కి జయలలిత గారితో పాటు ఆమె తల్లి కూడా వచ్చింది. హీరో ఎవరు అని అడగ్గా అప్పుడే ఏదో పని చేసి వచ్చిన శోభన్ బాబు గారిని చూపించారు నిర్మాత దూండి. ఆ సమయంలో శోభన్ బాబు గారు జిడ్డు మొహంతో ఉన్నారట. ఎండకి కాస్త కలర్ తక్కువగా కనిపించారట. అలా సోగ్గాడిని చూసిన జయలలిత గారి తల్లి, నా కూతురు కలర్ ఏంటి, ఆయన కలర్ ఏంటి, ఆయన సరసన నా కూతురు హీరోయిన్గా చేయడం ఏంటి అని దారుణంగా మాట్లాడిందట. అంతేకాదు, హీరోని మారిస్తేనే మా అమ్మాయి చేస్తుందని, లేదంటే వేరే హీరోయిన్ని చూసుకోండని తెగేసి చెప్పిందట. అది కూడా శోభన్ బాబు గారి ముందే. దీంతో హీరోగా మారుతున్నా అని ఎన్నో ఆశలతో ఉన్న శోభన్ బాబు గారికి ఒక్కసారిగా నీరు కారిపోయిన పరిస్థితి. పూర్తి డిసప్పాయింట్ అయిపోయారట. దర్శక నిర్మాతలు కూడా శోభన్ బాబు గారిని తీసేయాల్సి వచ్చింది. అయితే హీరోగా ఆయన్ని తప్పించి కృష్ణ గారిని తీసుకున్నారు. అందులో మరో గెస్ట్ రోల్ లాంటి కీలకమైన పాత్ర ఏజెంట్ 303లో శోభన్ బాబు గారిని నటింపజేశారు. పాత్ర కనిపించేది 5 నిమిషాలే అయినా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దీంతో సినిమా విడుదలయ్యాక కృష్ణ గారితో సమానమైన పేరు శోభన్ బాబు గారికి రావడం విశేషం. అయితే జయలలిత గారి తల్లి సంధ్య మాట్లాడిన మాటలు, ఆ అవమానం తన మనసులోనే ఉంది శోభన్ బాబు గారికి. ఓ మూలన అది కొడుతూనే ఉంది. ఆయన చాలా బాధపడిపోయారట. ఆ తర్వాత హీరోగా మారి పెద్ద హిట్లు అందుకున్నారు. దీంతో తనకు ఎవరు అవకాశాలు ఇస్తారనే స్థాయి నుంచి తాను డేట్స్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ ఓ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. శోభన్ బాబు గారు హీరో, అందులో హీరోయిన్ సెట్ కాలేదు. దీంతో జయలలిత గారు అనే కొత్త అమ్మాయి వచ్చింది, బాగా చేసిందని టీంకి సజెస్ట్ చేశారట శోభన్ బాబు గారు. దీంతో ఆమెకు కబురు చేయగా జయలలిత గారికి కూడా శోభన్ బాబు గారిపై సాఫ్ట్ కార్నర్ ఉందట. అన్యాయంగా ఆయన్ని తీసేశామని సింపతి ఉందట. దీంతో మరో మాట లేకుండా ఓకే చెప్పిందట. అంతేకాదు, ఈ మూవీ సెట్లోనే ఇద్దరు క్లోజ్ అయ్యారట. శోభన్ బాబు గారు బాగా జోకులు వేస్తారట. దీంతో ఆమె ఇంప్రెస్ అయ్యారట. అంతేకాదు, జయలలిత గారు ఓ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడడం కూడా అదే ఫస్ట్ టైం అట. అలా ఈ ఇద్దరు క్లోజ్ అయ్యారు. సోగ్గాడి సిస్టమాటిక్ లైఫ్, మాటలు, కేరింగ్ నచ్చి ఆయన్ని ఇష్టపడిందట జయలలిత గారు. అయితే అప్పటికే శోభన్ బాబు గారికి పెళ్ళై పిల్లలున్నారు. దీంతో సహజీవనం వరకే పరిమితమయ్యారు ఇద్దరు. ఇలా శోభన్ బాబు గారు మరో రూపంలో రివెంజ్ తీసుకున్నారని చెప్పవచ్చు. తాను దూరం పెట్టిన వాళ్ళని తన వెంట పెడేలా చేసుకోవడం సోగ్గాడి విశేషం.